విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ అనాథలకి, ఆ పేదవారికి కనీసం ఒక పూట కూడా కడుపు నిండా అన్నం తినలేని ఆ పేదవాళ్ళకి అన్నం పెడదామని చెప్పి, వాళ్ళ కడుపు నింపుదామని చెప్పి ఈ రోజు నేను అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను. కడుపు నిండా తినండి. బాగుందా? టేస్ట్ గా ఉందా? టేస్ట్ బాగున్నాయి. ఓకే అమ్మా, బాగుందా? రోజు పెడుతున్నారా ఇక్కడ? రోజు పెట్టట్లా. నేను 4 సార్లన్నా మీకు పెడతా ఇక్కడ. పేదలకి ఇట్లా అన్నదానం చేస్తూ వారికి ఒక్క పూటైనా కనీసం కడుపు నింపాలనే ప్రయత్నం చేస్తానండి. అది కులాలకి మతాలకు అతీతంగా మంచి, అంటే నా దృష్టిలో ఎప్పుడూ ఒకటేనండి, నేను ప్రతిసారి చెప్తానే ఉంటా, కులాలు మతాలు కాదు, హ్యుమానిటీ, మానవత్వం గొప్పది. బాగుందా? అయితే వంటలు బాగున్నాయా? విజయవాడ కనకదుర్గ గుడి దగ్గర చాలా మంది, వందల మంది ఉంటారు. నేను నెలకి ఒక 4 సార్లైనా ఈ పేదవాళ్ళకి అన్నం పెడదామని అనుకుంటున్నాను. చూద్దాం మరి నాకు ఎవరు సహకరిస్తారో సహకరించరో. నేను అనుకున్న మంచి పని జరుగుతుందో లేదో నాకైతే తెలియదు. దాదాపుగా 200 నుంచి 300 మంది ఉంటారండి ఇక్కడ పేదవాళ్ళు. ఎవరైనా భోజనం పెడతారా ఒక పూట అని కనీసం? నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే కడుపు నిండా తిన్నారు అందరూ. మేము కూడా కాదనకుండా పెట్టాము అడిగిన వారికి. మన శశి టీవీని ఆదరించండి. ఇట్లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలకి మీరు కూడా నా వంతు సపోర్ట్గా ఉండి మీ ఏరియాల్లో, మీ ప్రాంతాల్లో కూడా కనీసం వృధాగా డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇలాంటి పేదవాళ్ళకి ఒక 10 మందికైనా అన్నం పెట్టండి. వాళ్ళు అన్నం తినేటప్పుడు ఏం లేదండి, నేను ఒకటే చెప్తా, మన ఇంట్లో ఆదివారం వస్తే మటన్ తింటాం, చికెన్ తింటాం, లేదంటే ఫిష్ తింటాం, ప్రాన్స్ తింటాం, రకరకాలుగా తింటాం. ఆదివారమే కాకుండా మిగతా రోజుల్లో కూడా 3 పూటల మన ఇంట్లో మనకు నచ్చినటువంటి ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని తింటాం. మరి రోడ్డు మీద ఉన్నటువంటి పాపం పేదవాళ్ళు 3 పూట్ల తినగలరా? 3 పూట్ల తినలేరు కదా. సో మనం వృధాగా పబ్బుల్లోనో, సినిమాలకో, లేకపోతే షికారులకి, పార్కులకి, వీటికి తిరిగే ఆ డబ్బులు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళకి కనీసం ఒక 10 మందికో లేకపోతే ఒక 5గురికో అయినా అన్నం పెడితే, ఆ అన్నం తినేటప్పుడు వాళ్ళు బ్లెస్సింగ్ ఉంటుంది చూడండి, అది చాలా మంచిదండి. అన్నం తినేటప్పుడు వాళ్ళు అన్నం పెట్టే దాత బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలని వాళ్ళు మనసులో అనుకుంటారు. అది చాలండి మన సక్సెస్కి. అదే తొలి చిహ్నం అనుకోవచ్చు, లేకపోతే మంచి ప్రయత్నం అనుకోవచ్చు.